హాయ్ అండి, వెల్కమ్ టు దొడ్డాస్ కిచెన్. ఈరోజు దొడ్డాస్ కిచెన్లో స్పెషల్ ఏంటంటే పప్పుచారు అరటికాయ ఫ్రై అండి. పప్పుచారు పొటాటో ఫ్రై, పప్పుచారు చికెన్ ఫ్రై ఎంత బాగుంటాయో పప్పుచారు అరటికాయ ఫ్రై కూడా చాలా బాగుంటుందండి. మొదటిగా కుక్కర్ గిన్నెలోకి కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ పట్టుకోండి. తరువాత ఒక ఆనియన్, 2 టమాటా తీసుకోండి. ఆనియన్ని హాఫ్ చేసుకొని ఒక హాఫ్ని క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. పొడుగ్గా సన్నగా కాదండి, క్యూబ్స్ లాగా కట్ చేసుకొని కుక్కర్ గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు టమాటోస్ కూడా తీసుకొని వాటిని కూడా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలండి. ఎందుకంటే కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి బాగా చిన్నగా సన్నగా కట్ చేసుకున్నామనుకో అసలు స్మాష్ అయిపోతాయి, అవి తగలవు. తగులుతూ ఉండాలి అంటే కొంచెం క్యూబ్స్ లానే కట్ చేసి కుక్కర్ గిన్నెలో వేసేసుకోండి. తర్వాత ఒక 3 గ్రీన్ చిల్లీ తీసుకుని మధ్యకి చీల్చుకుని వాటిని కూడా కుక్కర్ గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు కుక్కర్ గిన్నెలోకి మనం పప్పుచారుకు కావాల్సినవన్నీ వేసుకుందాం. 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం. అలాగే పప్పుచారు మంచిగా ఉడకాలి అంటే కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి విజిల్లోకి పొంగి ఒక్కొక్కసారి పైకి వచ్చేస్తూ ఉంటుందండి. అలా కూడా రాకుండా ఉండాలి అంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకుంటే పప్పుచారు చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. తరువాత మనం పోపు కోసం ఒక ఆనియన్ తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, అలాగే 3 ఎండుమిర్చి, తరువాత ఒక 4 వెల్లుల్లి రెప్పలు కూడా తీసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికిన కందిపప్పుని పప్పు గుత్తితో చక్కగా మెదుపుకోవాలి. టమాటాలు బాగా మెత్తగా అయిపోకుండా కొంచెం తగిలేలాగా ఉంచుకొని మెదుపుకోవాలండి. చింతపండులో నీళ్లు పోసుకొని గుజ్జు తీసి కుక్కర్ గిన్నెలోకి పోసేసుకోవాలి. బాగా పలచగా లేకుండా అలాగని చిక్కగా లేకుండా మంచిగా ఇలా ఉండేలాగా పోసేసుకోవాలండి. చింతపండు గుజ్జు తీసి కుక్కర్ గిన్నెలో వేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని పోపుకి 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తరువాత ఇప్పుడు మనం పోపు కోసం రెడీ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చుకొని మొదటిగా అందులో కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని అలాగే 3 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. పోపు మాడిపోకుండా చూసుకోవాలండి. పప్పుచారుకి పోపు చాలా ఇంపార్టెంట్. మంచి సువాసన వచ్చేలాగా వేపుకొని ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకోండి. ఇంగువ హెల్త్కి చాలా మంచిదండి, డైజెషన్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకొని మనం రెడీ చేసుకున్న పప్పుచారుని గిన్నెలోకి పోసేసుకోండి. చాలా మంచి సువాసన వస్తుందండి. చక్కగా తెరలే వరకు కూడా పక్క నుండి చూసుకోండి, పొంగిపోవద్దు. పప్పుచారు పోపు పెట్టిన తర్వాత పొంగిపోతే అస్సలు టేస్ట్ ఉండదండి. ఇప్పుడు నేను ఇంతవరకు అస్సలు సాల్ట్ యాడ్ చేయలేదు. ఇప్పుడు 3 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నానండి. అది చాలా ఎక్కువని అనుకోవద్దు, అది చాలా చిన్న స్పూన్ అండి. పప్పుచారు కాబట్టి పడుతుంది, వాటర్గా ఉంటుంది కాబట్టి పడుతుంది. 3 స్పూన్స్ సాల్ట్ వేసుకున్న తర్వాత పప్పుచారు బాగా తెరులుతుందండి. ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. పప్పుచారులు తెరలేటప్పుడు కొత్తిమీర వేసుకుంటే ఆ టేస్ట్ కూడా దిగి పప్పుచారు చాలా టేస్ట్గా ఉంటుందండి. అంతేనండి, వేడి వేడి పప్పుచారు రెడీ అయిపోతుంది. అలా చక్కగా ఎంతసేపు మరగబెట్టుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు బనానా ఫ్రై చేసుకుందాం. నేను 2 బనానాలు తీసుకున్నాను. చక్కగా వాటిని శుభ్రంగా కడుక్కొని తొనలు అటువైపు ఇటువైపు కట్ చేసేసుకున్నానండి. తర్వాత పీలర్ తీసుకొని చక్కగా పీల్ చేసేసుకోవాలి. పీల్ చేసుకున్న బనానాని చక్కగా ముక్కలు కట్ చేసుకోవాలి. ముక్కలు కట్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని మనం కట్ చేసుకున్న పీసెస్ని అందులో వేసేయాలి. బనానా కొంచెం బంకగా ఉంటుంది, వాటర్ తగిలితే ఇంకా బంకగా అయిపోతుంది కాబట్టి మనం ఒక నాప్కిన్ తీసుకుని శుభ్రంగా తుడుచుకోవాలి, తడి లేకుండా తుడుచుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ముక్కల్ని కూడా చిన్న చిన్న పీసెస్గా క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. బనానా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే డీప్ ఫ్రై అవ్వదండి, అందుకని నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. అలాగే
ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలి, ఫ్రై కదా, అందుకని ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక 3 గ్రీన్ చిల్లీ కూడా తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టి డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తరువాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను జీలకర్ర కూడా వేసేసుకోవాలి. ఇవి మంచిగా వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నటువంటి ఎండుమిరపకాయలు, అలాగే కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి, మంచి కలర్ వస్తుందండి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని పోపు మంచిగా ఏగనివ్వాలి. తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి అరటికాయ ముక్కల్ని కూడా కళాయిలో వేసేసుకోవాలి. పసుపు, నూనె, ఆ పోపు అంతా చక్కగా బనానాకి పట్టేలాగా కలుపుకోవాలి. మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి. నేనైతే హై ఫ్లేమ్లోనే పెట్టాను, ఎందుకంటే నేను చేస్తుంది డీప్ ఫ్రై కాబట్టి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అరటికాయ ముక్కలు వేసేయగానే సాల్ట్ వేయకూడదండి, కొంచెం ఫ్రై అయిన తర్వాత వేయాలి, లేదంటే ముక్కలు డీప్ ఫ్రై రావు. తర్వాత కొంచెం ఫ్రై అవనిచ్చిన తర్వాత 2 స్పూన్స్ కారం కూడా వేసేసుకున్నాను. ఇది కూడా మంచిగా కలుపుకొని తరువాత ధనియాలు, జీలకర్ర ఏపి పొడి చేసుకున్నానండి. ఆ పొడిని కూడా 1 స్పూన్ వేసేసుకున్నాను. అది కూడా చక్కగా వేసేసుకొని మంచిగా సువాసన వచ్చేలాగా కలిపేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి. ఇప్పుడు ఆఫ్ చేసుకున్న తర్వాత అంతే వేడి మీద నేను వెల్లుల్లిపాయలను కూడా దంచి వేసుకున్నాను. వెల్లుల్లిపాయ మాడిపోకూడదండి, అది మంచి వాసన వస్తూ ఉండాలి అంటే అట్లా స్టవ్ ఆఫ్ చేసి కానీ లేదా ఆఫ్ చేసే ముందు కానీ వేసుకొని తిప్పేసుకొని ఆఫ్ చేసేయాలి. చూసారు కదా, అయిపోయిందండి అరటికాయ ఫ్రై. పప్పుచారు, అరటికాయ ఫ్రై కాంబినేషన్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.